వెల్కమ్ టు తెలుగు వన్. నిజం గెలవాలి అనే దానికి సంబంధించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్థాపించిన రిపబ్లికన్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు డాక్టర్ పిట్టా వరప్రసాద్ గారు మన స్టూడియోకి వచ్చున్నారు. గతంలో ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్గా పనిచేసిన దళితుడు సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన ఆరోపణల ఘటనపై తీవ్రంగా పోరాడిన ఉద్యమకారుడు డాక్టర్ పిట్టా వరప్రసాద్ గారు. అలాగే కోడికత్తి శ్రీనివాస్, ఆయన తల్లి సావిత్రమ్మ, శ్రీను అన్న సుబ్బరాజు మనతో ఉన్నారు. నమస్కారం వరప్రసాద్ గారు. నమస్కారం సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఆ రోజు నేను ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా ఎలక్షన్ కోడ్లో మిమ్మల్ని కలిశాను వచ్చి కాకినాడ. అవును సార్. మీరు నన్ను వాళ్ళ ఇంటికి కూడా తీసుకెళ్లారు, అవును, సుబ్రహ్మణ్యం ఇంటికి. అవును. ఆనాటి నుంచి ఆ రోజు వాళ్ళ పరిస్థితి చాలా దుర్భరమైన పరిస్థితి. మనం అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా బాధితుల మొత్తాన్ని కలిసాం. అవును. ఈ 6 నెలలు అయింది కూటమి ప్రభుత్వం ఏర్పడి. వాళ్ళ జీవితాల్లో ఏమన్నా మార్పు వచ్చినట్టు ఏమైనా కనిపిస్తుందా? ఏమీ రాలేదు సార్. గతంలో ఎలక్షన్ ముందు ఎస్సీ ఎస్టీలకు ఇచ్చే డబ్బు కలెక్టర్ల దగ్గర ఉండేది. దాడి జరిగినప్పుడు, అత్యాచారాలు జరిగినప్పుడు అందులో ఫండ్స్ కలెక్టర్ రిలీజ్ చేసి వాళ్ళకి బాధితులకి పరిహారం ఇచ్చేవారు. అంటే ఎస్సీ ఎస్టీ ఘటనలకు సంబంధించిన హత్యలు కానీ అత్యాచారాలు కానీ ఏదైనా దుర్ఘటనలు జరిగినప్పుడు ఒక నిధి కలెక్టర్ దగ్గర ఉంటుందా? అవునండి, ఓకే. కలెక్టర్ దగ్గర ఉంటుంది. వెంటనే తక్షణ సహాయంగా కలెక్టర్ దాన్ని రిలీజ్ చేసి ఇచ్చేవారు. చాలా కాలంగా అదే జరుగుతుంది. ఎలక్షన్ ముందు దాదాపుగా ఒక 6 నెలలు, ఎలక్షన్కి ముందే 6 నెలల ముందు నుంచి ఈ నిధులన్నీ రాష్ట్ర ప్రభుత్వం క్లోజ్ చేసింది. ఆనాటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇక్కడ సెక్రటరియట్లో ఈ సాంఘిక సంక్షేమ శాఖ వాళ్ళు రిలీజ్ చేస్తేనే, బటన్ వీళ్ళు ఆన్ చేస్తేనే అక్కడ డబ్బులు రిలీజ్ అవుతాయి. ఆ డబ్బులన్నీ తీసేసుకోవడం వల్ల కలెక్టర్ ఆఫీస్లో ఉన్న నిధులు కూడా సంక్షేమ శాఖ ద్వారా జగన్మోహన్ రెడ్డి ఈ బటన్ నొక్కే కార్యక్రమాలకి ఈ ఎస్సీ సంబంధించిన ఎస్టీకి సంబంధించిన నిధులు కూడా, అత్యాచార బాధితుల నిధులు కూడా అత్యాచార బాధితుల నిధులు కూడా జగన్మోహన్ రెడ్డి బటన్ కార్యక్రమానికి వెనక్కి లాగేసుకోవడం వల్ల వాళ్ళకి ఎక్కడైనా మర్డర్ జరిగినప్పుడు ఆ కుటుంబానికి పెన్షన్ ఇచ్చేవారు 5,000 రూపాయలు. ఆ పెన్షన్ ఆగిపోయింది. బాధితులకి, క్షతగాత్రులకి వెంటనే తక్షణ సహాయంగా ఎఫ్ఐఆర్ వేసిన వెంటనే ఇచ్చే డబ్బులు ఆగిపోయినాయి. ఆ తర్వాత షార్ట్షీట్ వేసేటప్పుడు ఇచ్చే డబ్బులు కూడా ఆగిపోయినాయి. మొత్తం ఏ విధమైన బాధితులకి ఇచ్చే పరిహారం అంతక చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దీన్ని మేము సర్వే చేసి చూసినప్పుడు ఒక్క కాకినాడ జిల్లాలోనే 1 కోటి రూపాయలు డబ్బులు దారి వెళ్ళిపోయినాయి. బాధితులు ఇప్పటికీ ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందులో భాగంగానే వీధి సుబ్రహ్మణ్యం కుటుంబానికి తల్లికి ఇచ్చే పెన్షన్ 5,000 రూపాయల పెన్షన్ సంవత్సర కాలంగా రావటం లేదు. అంతకుముందు 6 నెలలు, ఇప్పుడు ఒక 6 నెలలు సంవత్సర కాలంగా పెన్షన్ రావటం లేదు. ఛార్జ్షీట్ పెట్టిన తర్వాత ఇచ్చేసి 4,12,500 రూపాయలు ఇవ్వలేదు. గత ప్రభుత్వంలో భూములు ఇస్తానని చెప్పారు. ఆ భూములు కూడా వాళ్ళకి ఇప్పటికీ ఇవ్వలేదు. ఇళ్ల స్థలాలు పట్టాలు అయితే ఇచ్చారు, ఇళ్ల స్థలాలు చూపించలేదు. ఆ ప్రభుత్వం చేసిన అదే ఇప్పటికీ ఇంకా కంటిన్యూ అవుతుంది. కొత్త ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలి. ఈ ప్రభుత్వం అయినా దృష్టి పెట్టి ఆ సంక్షేమ నిధులు కలెక్టర్ల ద్వారా వీళ్ళకి అందిస్తే వాళ్ళు రిలీఫ్ పొందుతారు. వాళ్ళకి న్యాయం జరగాలని, నిజం గెలవాలని తెలుగు వన్ వేదికగా మీరు ప్రభుత్వానికి ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. ప్రభుత్వం ఖచ్చితంగా బాధితులను ఆదుకోవాలి. వాళ్ళే సఫరర్స్. ఎవరో దాడి చేస్తే గాయపడి, మానభంగానికి గురై, హత్యకు గురై అనేక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు వాళ్ళకి ఏ విధమైన సహాయం గవర్నమెంట్ వెంటనే అందించాలి. ఆ డబ్బులు కూడా వాడేసుకునే దుర్మార్గమైన పని గత గవర్నమెంట్ చేసింది. దాన్ని ఇప్పటికీ వీళ్ళు రెక్టిఫై చేయకపోవడం చాలా ఇబ్బంది కలుగుతూ ఉంది. మేము ఈ ప్రభుత్వాన్ని మీ ద్వారా వాళ్ళని కోరేది ఏంటంటే, తక్షణమే మీరు ఎన్ని కార్యక్రమాలు చేశారన్నది కాకుండా బాధితులకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు మీరు ఇక్కడ రీచ్ చేస్తే కలెక్టర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మేము ప్రతిసారి కలెక్టర్ని కలుస్తూ ఉన్నాం. అక్కడి నుంచి మాకు స్టేట్ నుంచి డబ్బులు రాలేదు కాబట్టి మేము ఏం చేయలేమని కలెక్టర్లు కూడా నిస్సహాయత వ్యక్తం చేస్తూ ఉన్నారు. అందుకని మేము ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరేది ఏంటంటే, తక్షణమే ఆ నిధులు విడుదల చేస్తే ఆ కుటుంబాలు కాస్త పోరాట చెందుతాయని మేము వాళ్ళకి కోరుతాం. మీరు గతంలో ప్రభుత్వ అధికారిగా ప్రభుత్వ శాఖలో పనిచేశారు, రిటైర్డ్ అయ్యారు, సుదీర్ఘ అనుభవం ఉంది మీకు వాస్తవానికి. ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆనాడు స్థాపించిన పార్టీకి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. మీరు గతంలో ఇప్పుడు రాజకీయ నాయకుడిగా, రాజకీయ పార్టీకి అధ్యక్షులుగా ఉన్నప్పటికీ అంతకుముందు మీ అనుభవం యాజ్ దళిత నాయకుడిగా కూడా మీరు చాలా పోరాటాలు, ఆ యూనియన్ నాయకులుగా కూడా మీరు పనిచేశారు. ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, మీకు ఊహొచ్చిన తర్వాత గడిచిన 5 సంవత్సరాల కాలంలో పర్టికులర్గా దళితులు, మైనార్టీలు, బీసీలపై జరిగిన దాడులు గతంలో అంతకుముందు ఎప్పుడైనా జరిగినాయా? ఈ 5 సంవత్సరాలు, గడిచిన 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలోనే ఎక్కువ జరిగినాయి అని భావించవచ్చా? గత ప్రభుత్వాలకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి డిఫరెన్స్ ఏంటండి? గతంలో కూడా జరిగినాయి.
కానీ వెంటనే దానికి ఏదో పరిష్కారం దొరికేది, ప్రభుత్వం ద్వారా వాళ్ళకి ఉపశమనం కలిగేది. 2019లో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల మీద దాడులు బయట వాళ్ళు చేసేదానికంటే పోలీసులు చేసిన దాడులు ఉన్నాయి, ప్రభుత్వం పెద్దలు చేసిన దాడులు ఉన్నాయి, ప్రభుత్వం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చేసిన దాడులు చాలా ఎక్కువైనాయి. వాళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి కాచాడు. ఇప్పుడు డాక్టర్ సుధాకర్ని పోలీసులే కొట్టారు, పిచ్చాడుక ముద్రించారు, శిరోమండనం చేశారు పోలీస్ ఇన్స్పెక్టరు గోకవరం దగ్గర సీతానగరంలో, డోర్ డెలివరీ చేశాడు అనంతబాబు గారు. ఇవన్నీ ప్రభుత్వం యంత్రాంగం, ఎవరైతే రక్షించవలసిన యంత్రాంగం ఉందో ఆ యంత్రాంగం ద్వారానే ఎక్కువ జరిగాయి. గతంలో చౌదరీలు కానీ రెడ్లు కానీ కాపులు కానీ దాడి చేసేవారు, పొలాల్లోనూ అక్కడెక్కడ ఏదైనా అంటరాంతనం ఉండేది. కానీ ప్రభుత్వమే అంటరాంతనం పాటించింది, ప్రభుత్వమే దాడులు చేసింది. ఇలాంటి ప్రభుత్వం గత 66 సంవత్సరాలు నాకు, ఈ 66 సంవత్సరాల్లో గత 5 సంవత్సరాలు 2019 నుంచి 24 వరకు జరిగినటువంటి దౌర్జన్య కాండ మరి ఎప్పుడూ నేను చూడలేదు. అదేవిధంగా సంక్షేమ పథకాలు ప్రభుత్వాలు దళితుల్ని ఓటు బ్యాంక్గా ఉపయోగించుకొని వాళ్ళకి కొన్ని రాయితీలు సంక్షేమ పథకాలు పెడితే ఆ పథకాలు మొత్తం రద్దు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి. మా దాదాపు 28 పథకాలు రద్దు చేశారు. విదేశీ విద్య అనేది అంబేద్కర్ పేరుంటే దాన్ని తీసేసి జగనన్న విదేశీ విద్య అని పెట్టారు. దాన్ని పంపించింది కూడా ఎవరిని విదేశాలు పంపించింది లేదు. అంత దుర్మార్గమైన పాలన నా జీవితంలో నేను ఎప్పుడు చూడలేదు. ఎమ్మెల్సీ అనంతబాబు ఏదైతే డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఘటన, సాక్షాత్తు మీ ఎస్పీ మందు మానేయమంటే మానేయకుండా తాగి ఉన్న మూలన ఇలా అంటే అలా గేటుకి వెళ్ళి తగిలి ప్రాణం కోల్పోయాడు అనేది మరి ఆనాటి యంత్రాంగం, ఒక జిల్లా ఎస్పీ ఐపీఎస్ సాక్షాత్తు అలా చెప్పటాన్ని ఎలా చూడాలి? రవీంద్రబాబు ఎస్పీ అనే కంటే ఒక పాలేరు అని నేను అంటాను. ఎందుకంటే ఆయన జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పమంటే అదే చెప్పాడు. ఆయన చెప్పినటువంటి సంఘటన ఏదైతే ఉందో గేట్ దగ్గర తోసాడు అనేది అబద్ధాన్ని పోలీసులే తేల్చారు. యాక్సిడెంట్ అని చెప్పాడు, అదే అబద్ధాన్ని వాళ్ళ పోలీసులే తేల్చారు. అతని బాడీ నుండి ఇసుక ఉంది అసలు. ఇతను ఒక్కడే చంపాడు, ఒక్కడే కొట్టాడు అని చెప్పాడు. అది కూడా వాస్తవం కాదు. మేము మా పరిశోధనలో మేము చేసిన దాన్ని బట్టి ఒక 4-5 ఉన్నారు, అందులో 2 పోలీసులు కూడా ఉన్నారు, భార్య ఉంది. వీళ్ళందరినీ కూడా అనంతబాబు భార్య కూడా అనంతబాబు భార్య కూడా సంఘటనా స్థలంలో ఉంది. ఆ అనంతబాబు డోర్ డెలివరీ చేసే ముందు ఆ శవాన్ని తీసుకుని అనంతబాబు భార్య వాళ్ళ ఫ్లాట్కి వచ్చారు. వీళ్ళిద్దరూ కారు బయట నుంచి ఆ శవం కారులో ఉండగానే వీళ్ళిద్దరూ బయటికి వెళ్ళి అనంతబాబు తన బట్టలు మార్చుకుని భార్యని ఇంట్లో వదిలి ఇతను వచ్చి అప్పుడు తీసుకొచ్చి డోర్ డెలివరీ చేశారు. ఇవన్నీ సీసీటీవీ ఫుటేజ్లో నమోదయ్యాయి. ఇవన్నీ ఇచ్చిన పోలీసు సూపరింటెండెంట్గా పనిచేసిన రవీంద్రబాబు దీన్ని ఏమీ మాత్రం పరిగణలో తీసుకోకుండా మా మీద బురద చల్లే ప్రయత్నం, మేమేదో పేపర్లో పేర్ల కోసం, మాకేదో పబ్లిసిటీ కోసం పోలీస్ ఇన్వెస్టిగేషన్ తప్పుపడుతున్నామని మా మీద ఆయన జులుం ప్రదర్శించిన బెదిరింపు ధోరణిలో బెదిరింపు పబ్లిక్గా బెదిరించాడు, పేపర్లో బెదిరించాడు. ఈ విధంగా మమ్మల్ని అన్పాపులర్ చేయడానికి ప్రయత్నం చేశాడు తప్పి ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఏమాత్రం ఆయన ప్రయత్నం చేయలేదు. 33 దెబ్బలు పై దెబ్బలు ఉన్నాయి, 3 దెబ్బలు లోపల భాగాల్లో ఉన్నాయి, 36 దెబ్బలు దాంట్లో ఉన్నాను పోస్ట్ మార్టం నివేదిక తీస్తే. అతను చెప్పిన డ్రామా అంటే బాడీ చనిపోయిన తర్వాత యాక్సిడెంట్ అని చిత్రీకరించడానికి ఆ యార్డులో తీసుకెళ్ళి శవాన్ని దింపి అక్కడున్న కర్ర తీసుకొని యాక్సిడెంట్ అని చెప్పడానికి దెబ్బలు కొట్టి మళ్ళీ శవాన్ని కారులో వేసి హాస్పిటల్ తీసుకొచ్చాడని ఒక కట్టుకథ ఆయనే చూసినట్టు చెప్పాడు. ఇదంతా అవాస్తవం. ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆ మనిషిని బయటికి తీసేయడం, ఎత్తుకోవడం, కిందకి దింపడం, కొట్టడం మళ్ళీ ఎవడు కూడా చేయలేని పని. అదంతా అవాస్తవం. అతనికి తెలుసు వాస్తవాలు ఏంటో. సుబ్రహ్మణ్యం మర్మాంగమాల మీద తీవ్రంగా దాడి చేశారు. నిజానికి కాలుతో తన్నిన దెబ్బలు ఉన్నాయి, మర్మాంగమాల మీద కాలుతో తన్నారు, కాలుతో కొట్టారు. మరి ఇవన్నీ ఒక్క మనిషి వల్ల సాధ్యం కాదు. అదంతా ఆ ప్రభుత్వానికి కాపాడడం కోసం అక్కడ ఉన్నటువంటి రవీంద్రబాబు ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. మరి జత్వానీ కేసుని ఇన్వెస్టిగేట్ చేశారు, దాన్ని నిజానిజాలు రాబడతా ఉన్నారు. అదేవిధంగా మరి రఘురామకృష్ణరాజు దెబ్బలు మీరు బయటికి తీసుకొచ్చి వేళ కేసులు కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక దళితుడైన డ్రైవర్ని అత్యంత కిరాతకంగా కొట్టి ఆ మసిపూసి మారేడుగా చేసిన పోలీసుల మీద మీరు చర్య తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇతను సామాన్యమైన పేద కుటుంబంలో ఉన్న దళితుడు. మరి పెద్దలు ఒక సినిమా యాక్టర్ లేకపోతే పెద్ద సెలబ్రిటీ అయినటువంటి జత్వానీ కేసుని మీరు ఏ విధంగా తీసుకున్నారు?
రఘురామకృష్ణ గారు ఒక ఎంపీగా, ఒక ఎమ్మెల్యేగా, ఇప్పుడు ఒక స్పీకర్గా ఉన్నట్టు ఆయన్ని రక్షించడానికి మీరు ఏదో సిఐడి ఎంక్వైరీ చేశారు. అదే ఎంక్వైరీస్ అనంతబాబు విషయంలో వేయండి. వేస్తే నిజాన్ని నిగ్గుదేలుతాయి. ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళందరూ బయటకు వస్తారు. అప్పుడు నిజంగా సామాజిక న్యాయానికి ఈ ప్రభుత్వం కూడా కట్టుబడి ఉందని ప్రజలకి, ముఖ్యంగా దళిత వర్గానికి, బీసీ వర్గానికి ఒక ధైర్యాన్ని, భరోసాను మీరు ఇచ్చినట్టు అవుతారు. ఆ విధంగా సిఐడి ఎంక్వైరీ వేసి ఎవరైతే ముద్దాయిలు మిగిలిన ఉన్నారో అందరినీ గుర్తించి వాళ్ళని శిక్షించాలని నేను కోరుతా ఉన్నాను ప్రభుత్వాన్ని. ఏం జనుపల్లి సీను అలియాస్ కోడికత్తి సీను, నీ పేరు కోడికత్తి సీను అంటేనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు గుర్తుపెట్టే పరిస్థితి. ఎలా ఉన్నావు? బాగున్నా. నువ్వు ఆ జైల్లో చదువుకున్నావు కదా, అవును. డిగ్రీ కంప్లీట్ చేసావా? అవును. మరి ఏమైనా ఉద్యోగ ప్రయత్నాలు ఏమన్నా చేసావా? అంటే ఇంకా కేసు కూడా పోలేదండి. ప్రతి ఆదివారం వెళ్ళి స్టేషన్లో సంతకం పెట్టవలసి వస్తుంది, అలాగే కోర్టుకి హాజరవ్వాల్సి వస్తుంది. దీనివల్ల ఏంటంటే మా కుటుంబ సభ్యులు కూడా సఫర్ అవుతూనే ఉన్నారు. ఇంకా ఆ రోజు ఎలక్షన్ అప్పుడు మీ ఇంటికి వచ్చాం, ఎలక్షన్ జరగబోయే ముందు అవును ఎత్తుక్కుంటూ మరి కాకినాడ నుంచి యానం భూభాగంలోకి వచ్చి, యానం భూభాగం నుంచి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వచ్చి అవునండి మిమ్మల్ని ఎత్తుక్కుంటూ మీ ఇంటికి వచ్చి పట్టుకున్నాం మిమ్మల్ని. అవును. అప్పుడు మీ తల్లి తండ్రి గారికి ఒకటి చెప్పాం, నువ్వు వాళ్ళని బాగా చూసుకోవాలి అవునండి అని చెప్పి. మరి ఆ కేసు ఆనాడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి రాలేకపోయారు అవును. కోర్టుకి సాక్ష్యం చెప్పేదానికి, ఇతరే నన్ను పొడిసింది అనే మాట చెప్పడానికి, కేసు విచారించి ముందుకెళ్ళటానికి రాలేకపోయాడు. ఆయన బిజీగా ఉన్నారు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు ఆయన, ఓన్లీ పులివెందుల ఎమ్మెల్యే. మరి వచ్చారా? రాలేదండి. మరి ఆయన వస్తేనే కదా మరి నీ కేసు తీసేయటం, మళ్ళీ నువ్వు ఏదైనా జాబ్కి అప్లై చేసుకోవాలన్నా నువ్వు నిర్దోషి అని తేలాలి కదా. అవునండి. నీ మీద నేరారోపణలు ఉంటే ఈవెన్ గవర్నమెంట్ జాబ్కి ఎలిజిబుల్ కాదు, ప్రైవేట్ జాబ్ కూడా మనకెందుకు వచ్చింది అనుకుంటారు, భయపడతారు కదా. అవును, భయపడుతున్నారు. ఇవ్వడానికి కూడా భయపడుతున్నారు, ఎక్కడైనా ఉపాధి కల్పించడానికి కూడా భయపడుతున్నారు. అవి ఈ కేసు ఈ ప్రభుత్వం కూడా నాకు సహాయం చేసి ముందుకు తీసుకెళ్ళి కేసుని త్వరగా క్లోజ్ చేస్తే నేను ఏదైనా ఉపాధి పొందుతానని మా కుటుంబ సభ్యులందరూ కూడా అదే ఆశిస్తున్నాను. ఏమ్మా సావిత్రమ్మ, సీనుకి ఎప్పుడు చేస్తావు పెళ్ళి? పెళ్లి సంబంధం చూస్తున్నావా? వాళ్ళ అన్నయ్య పెళ్ళి. సుబ్బరాజు ఎలా ఉన్నారు? సార్ బాగున్నాం సార్. ఏంటి మరి మీ తమ్ముడిని ఎట్లా కొట్ట సలీం గారు, ఇటు పిట్ట వరప్రసాద్ గారు కొంతమంది మీకోసం పోరాడి మీకు మంచి చెడు ధైర్యం చెప్పి మొత్తం మీద మీ తల్లి తిరగని గడపలేదు, ఎక్కని గడపలేదు, దిగని గడపలేదు, మొత్తం మీద బయటకు వచ్చాడు. అతనికి ఆ కేసు నుంచి బయటపడేదానికి జగన్మోహన్ రెడ్డి వచ్చి కోర్టులో చెప్పాలి, మరి చెప్పే పరిస్థితి లేదు. మీకు న్యాయం జరగాలి అనే దానికి సంబంధించి తెలుగు వన్ వేదికగా ఏం చెప్పాలనుకుంటున్నారు? జగన్ గారి ప్రభుత్వంలో ఒక దళిత పేద కుటుంబానికి చాలా అన్యాయం చేశారు సార్. మా కుటుంబానికి ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా కూడా క్షమాభిక్ష పెట్టండి అని కూడా మేము అడగడం జరిగింది. ఆయన ఏ విధంగా కనుకరించలేదు. తర్వాత మాకు దిక్కుదోసమే బజార్ని పడిపోయాం. ప్రతి ఈదిలో పడి తిండి తిప్పలేక ఏడన రోజు లేదు, కంట్లో నీళ్ళు కూడా ఆరిపోయిన పరిస్థితి వచ్చింది మా అమ్మగారికి. అటువంటి సమయంలో మేము ఇంకా మార్చుకున్నాం సార్. ఎలా అంటే ఎవరికి వెళ్తే బాగుంటుంది అనేసి ఆలోచనలో పడ్డాం. అలాగే పిఠాపురాన్ని దళిత గలమని మీటింగ్ పెట్టారు, లోకేష్ గారు అని తెలిసింది. అక్కడికి వెళ్ళి అయ్యా మా పరిస్థితి ఏంటండి, గత ప్రభుత్వం చాలా అన్యాయం చేసింది, మాకు మేము అసలు తేరుకోలేకపోతున్నాం అయ్యా, మీ సహాయ సహకారాలు అందిస్తే కదా మేము బయటపడతాము అని చెప్పడం జరిగిందండి. అప్పుడు లోకేష్ బాబు గారు ఇచ్చారు. సరే మీరు మొదట వచ్చారు మా దగ్గరికి, మా సహాయ సహకారాలు మీకు ఉంటాయి, మేము చేస్తాము అని చెప్పడం జరిగింది. అప్పటి నుంచి మనకి కూటమి ప్రభుత్వం సహాయ సహకారాలు, అలాగే మన పెద్దలు, మన మీడియా సోదరులు అందరూ సహాయ సహకారాలు చేయడం వల్ల మా తమ్ముడు ఈ రోజున బయటకు రావడం జరిగిందండి. మన ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే మా ఇంట్లో సీను కన్నా పెద్దవాడు లక్ష్మణ్ వివాహం శుభకార్యం జరుగుతుంది. సీను జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మా ఇంట్లో మొట్టమొదటి శుభకార్యం లక్ష్మణ్ పెళ్లి జరుగుతుంది కనుక మన సహాయ సహకారాలు అందించిన వారు అందరికీ కూడా ప్రత్యేక ఆహ్వానం పలుకుతూ ఆహ్వానిస్తున్నామని ఇంటికి కంపల్సరీ వస్తారని ఆ కారణం చేత మేము ఈ స్టూడియోకి వచ్చాం సార్. ఇది ఏదైతే నిజం గెలవాలి అనే దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి విధ్వంసకర పాలనలో దళితులు, బీసీలు, మైనారిటీలు, అగ్రవర్ణ పేదలు అందరూ బాధితులే, అందరూ సమిధులుగా మిగిలారు. వాళ్ళందరికీ న్యాయం జరగాలి
కూటమి ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకోవాలి. అట్లాగే ఇంతకుముందు చెప్పినట్టు పిట్టా వరప్రసాద్ గారి డిమాండ్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం తల్లిదండ్రుల్ని ఈ ప్రభుత్వం ఆదుకోవాలి. అట్లాగే జనపల్లి శ్రీనివాసరావు కోడికత్తి కేసుకి సంబంధించి ఆ కేసులో త్వరితగతిన న్యాయ విచారణ చేసి ఆ కుటుంబానికి సంబంధించి ఒక యువకుడు ఆ తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత అతని మీద ఉంది కాబట్టి అతన్ని ఆ కేసు త్వరితగతిన విచారించి ఆ కుటుంబానికి న్యాయం జరగాలని చెప్పేసి నిజం గెలవాలి అని తెలుగువని కోరుకుంటుంది.